ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో? బాగలేదనిపిస్తుంది. ఎందుకని బ్రో? ఎందుకంటే సంక్షేమ పథకం లేదు, ఫ్రీ బస్ వెళ్తే ఫ్రీ బస్కి సరైన పద్ధతి లేదు, ఏది ఆ సూపర్ 6 లో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అంటే డెవలప్మెంట్ విజన్ 2047 అంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే చూసుకుంటే గూగుల్ గాని తెచ్చారు కదా వైజాగ్ అంటున్నారు. గూగుల్ కానీ వైజాగ్ తెచ్చారు, అమరావతి క్యాపిటల్ చేశారు. మరి వైజాగ్ క్యాపిటల్ అమరావతి, అంటే 3 రాజధానులని వాళ్ళు కానీ ఓకే చెప్పారు కదా. 3 రాజధానులు ఓకే, కాకపోతే ఫార్మసీకి వైజాగ్, సాఫ్ట్వేర్ కి అమరావతి ఓకే అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది బ్రో? డిప్యూటీ సీఎం గా ఆయన ఎలా చేస్తున్నారు అంటారు? అతని గురించి నేను ఎప్పుడు చూడలేదు. అంటే సినిమాలు చేసుకుంటే బెటర్ అంటే చాలా మంది ఏమంటుంటే డైలాగులు కొడుతున్నారు, మూవీస్ లో కొట్టుకుంటే బెటర్, రాజకీయాలకు పనికిరాదు అంటున్నారు చాలా మంది. మీరేమంటారు? రాజకీయాలకి నిజంగానే పనికిరాడు, సినిమాలు చేస్తే పెద్ద స్థాయికి వెళ్తానని నా అభిప్రాయం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? 100% కంబ్యాక్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి బ్రో, కూటమి ఒకవేళ విడిపోతే మళ్ళీ జగన్ వచ్చి కూర్చుంటాడు అనే భయం ఏమన్నా వాళ్ళలో కనిపిస్తుందా కూటమి నాయకుల్లో? కన్ఫామ్ గా ఒక్కసారి విడిపోతే జగన్ మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా విడిపోతారు, కూటమి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 15 years వరకు మేము కలిసే పోటీ చేస్తాము, కూటమి కలిసే ఉంటది అంటున్నారు కదా. అదంతా బూటక మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నాం, బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు చాలా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. దానికి ఏమనుకోవచ్చు? వ్యతిరేకత, అధికార పక్షం మీద వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చా? అవును అనుకోవచ్చా? అవును. ఇంకోటి బ్రో, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా రప్ప రప్ప అనే డైలాగ్ ఫేమస్ అవుతుంది. అంటే వాళ్ళు జగన్ గారు 2020 గెలిచేది ప్రజల కోసం అనుకోవచ్చా, లేకుంటే వీళ్ళ మీద ఏమన్నా మేము అధికారంలోకి వస్తే మేము చూపిస్తామంటున్నారు కదా? లేదు, ప్రజల కోసమే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు 2029లో అని నా అభిప్రాయం. ఓవరాల్ గా ఏమంటారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం బాగలేదు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. జగన్ అది 5 years పరిపాలించారు కదా, వాళ్ళది బాగుంది అనిపించింది మీకు? బాగానే ఉంది అనిపించింది. నవరత్నాలు చెప్పాడు, 100% అయిపోయినాయి. అది వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేయలేదు, కాకపోతే అతను చెప్పలేదు డెవలప్మెంట్. 2 ఏళ్ళు కరోనా వచ్చి ఆగిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుంది. అందుకే కదా అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి కదా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. తాడేపల్లిలో ఉన్నామనే కదా. థ్యాంక్ యూ.